సో ఇప్పుడు ఈ దవా చాయ్ ప్యాకెట్స్ ఇవేనా? యా సో ఒకసారి మేము ఏం చూద్దామా? చేసామంటే ఇది దవా చాయ్. సో ఇది దవా చాయ్. ఇది మేము కరోనాలో హ్మ్. ఇప్పుడు నేను చెప్పాను కదా. సో జపనీస్ ఎన్సెఫలైటిస్ ఈస్ ద వైరల్ ఇన్ఫెక్షన్. హ్మ్. చికెన్ గున్యా వైరల్ ఇన్ఫెక్షన్. తర్వాత డెంగ్యూ ఆల్సో ఐ హావ్ గివెన్ 1 lakh పీపుల్. హ్మ్. డెంగ్యూ కూడా వైరల్ ఇన్ఫెక్షన్. హ్మ్. తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ వచ్చినాయి హ్మ్. అప్పుడు 2008-10లో. హ్మ్. అప్పుడు అన్ని వైరల్ కదా. సో నేను ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో ఆ కోవిడ్-19లో దవా చాయ్ని డ్రైడ్గా మార్చా. అప్పుడు మేము డ్రమ్ములలో ఇచ్చేది, పెద్ద పెద్ద డ్రమ్ములలో తయారు చేసి డైరెక్ట్ డికాక్షన్ ఇచ్చేది మా ఇంట్లోనే తయారు చేసి. ఓకే. సో అప్పుడు ప్రజలకు ఫ్రీగా ఇవ్వడము కాకుండా మేమే తయారు చేసి ఇచ్చేది. ఇప్పుడు ఏం చేసామంటే దీన్ని డ్రైడ్ ఫామ్గా చేసాం. ఓకే. సో ఈ సైజ్ ప్యాకెట్ నేను 5 లక్షల ప్యాకెట్లు ఉచితంగా ఈ కోవిడ్ టైంలో ఇచ్చాను. చాలా మంచి పని సో చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మిత్రులు, ఇంకా పొలిటీషియన్స్, ఎవరైతే సోషల్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, వీళ్ళందరికీ దాదాపుగా 5 లక్షల ప్యాకెట్స్ ఆ సీజన్ మొత్తం ఇచ్చి చూస్తే ఒక్కొక్క దీన్ని అంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అంటారు. అంటే ఆ ట్రయల్లో ఒక గ్రూప్ను ఎంచుకొని ఆ గ్రూప్కు ఈ మెడిసిన్ ఇచ్చి చూసి ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా చూడడం ఎక్స్పెరిమెంట్. సో అట్లా నేను ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఈ దవా చాయ్ ఇచ్చినటువంటి 5 లక్షల కుటుంబాలకు వాళ్ళ కోవిడ్ ఇన్ఫెక్షన్ కాలేదు, వాళ్ళు ఎవరు చనిపోలేదు, వాళ్ళు ఎవరు ఐసీయూలోకి పోలేదు. ఇది మేము కనిపెట్టింది అనమాట. వండర్ఫుల్ అసలు. సో సిర్ఫ్ చాయ్ నహీ దవా భీ హై. ఎస్, మా ట్యాగ్లైన్ దవా చాయ్. దవా చాయ్. మీకు తెలుసు కదా దవా చాయ్ అంటే ఒక ఆయుర్వేదాన్ని మనము ఆయుర్వేదం తీసుకునేటప్పుడు పథ్యం చేయాలా, నేను ఆల్రెడీ వేరే మందులు వాడుతున్నాను, ఆ మందులకి ఏమన్నా అవుతుందా, తర్వాత చిన్న పిల్లలు తాగొచ్చా, గర్భిణీ స్త్రీలు తాగొచ్చా, ఆల్రెడీ మాకు రేడియేషన్ కీమోథెరపీ అవుతుంది తాగొచ్చా, ఆల్రెడీ కిడ్నీ బాగలేదు తాగొచ్చా, ఇట్లాంటి అపోహలన్నీ ఉంటాయి అని చెప్పి చాయ్ రూపంలో మందుని తీసుకొచ్చాము. అది మందు పనిచేస్తుంది కానీ చాయ్ రూపంలో ఉంది. సో ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ వేయకుండా తాగితే ఏం కాదా? షుగర్ వేయకుండా తాగితే వాళ్ళకు అంటే డయాబెటీస్ ఎలా వస్తుంది, టాక్సిన్స్ పెరగడం వల్లనే డయాబెటీస్ అన్కంట్రోల్ అవుతుంది. అక్కడ ఆ రిసెప్టార్స్ పనిచేయమన్నమాట, ఇన్సులిన్ రిసెప్టార్స్ పనిచేయవు. అప్పుడు మనం దవా చాయ్ తాగడం వల్ల ఆ రిసెప్టార్స్ పనిచేస్తే అప్పుడు డయాబెటీస్ తగ్గుతుంది. అంటే ఇది ఏంటంటే మందు కాదు, ప్రొఫైలాక్టిక్. కాకపోతే మన బాడీని తయారు చేస్తుంది అన్ని రోగాలను ఎదుర్కోవడానికి. ట్రూ.